మెదక్ జిల్లాకు రేపు ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా పర్యటనకు వస్తున్న రేవంత్ రెడ్డి గారికి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మరియు రామాయణపేట పౌరులుగా హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాము. ముఖ్యమంత్రి గారు దయచేసి మా మెదక్ జిల్లాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు మరియు నాయకులు కూడా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిధులు అన్ని మెదక్ జిల్లాకే తీసుకొచ్చారు. మెదక్ జిల్లా ఎంతో డెవలప్ అయింది, అన్నీ కూడా అక్కడికే తీసుకుపోయారని చెప్పేసి అపోహ పడతా ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇక్కడ వాళ్ళు తీసుకెళ్ళిన పేరేమో మెదక్ది, వాళ్ళు తీసుకుపోయిన నిధులన్నీ కూడా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలకే తీసుకెళ్లారు. మరి మా మెదక్ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసి ఎలాంటి అభివృద్ధి లేకుండా కుంటుపడేశారు. మరి దానికి ఉదాహరణగా మా రామాయణపేట మండలాన్ని తీసుకున్న, ఈ పట్టణాన్ని తీసుకున్న, మా పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీసు ఆ 10 ఏళ్ల పాలనలో ఇప్పటి వరకు వాళ్ళు స్లాబ్లు వేసి ఆపేశారంటే ఆ పాత బిల్డింగ్ ఇంకా ఉరుస్తూ ఉంది, నీళ్లు కారుతూ ఉన్నాయి. కొత్త బిల్డింగ్ ఇంకా అతి లేదు, గతి లేదు. అట్లానే రామాయణపేట బైపాస్ రోడ్డు నిర్మించిన తర్వాత పాత హైవేను పూర్తిగా మరుగుపరిచారు. అన్ని పక్క జిల్లాలో ఉన్న పక్క మండల కేంద్రమేమో పాత రోడ్లను డెవలప్ చేసి కమర్షియల్గా అభివృద్ధి చేసుకుంటే ఈ మండలానికి వచ్చేసరికి ఎలాంటి అభివృద్ధి లేక నిర్లక్ష్యం గురైంది. మరి సాయంత్రము 6 అయిందంటే బస్సులే రావు, రామాయణపేటకి ఎక్స్ప్రెస్ బస్సులు. పట్టణం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడానికి రవాణా వ్యవస్థ కూడా అధ్వానంగా తయారైంది. రామాయణపేట పట్టణానికి ఒక ఎక్స్ప్రెస్ బస్ స్టాండ్ కూడా కావాలి. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అంతర్గత రోడ్లు, పట్టణంలో ఉన్న అంతర్గత రోడ్లు గత 10 ఏళ్లలో పూర్తి అధ్వానానికి గురైనాయి, అధ్వానంగా ఉన్నాయి. మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ గొప్పగా జరిగింది. అట్లనే ఈ అభివృద్ధి పథంలో మాకు ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకంతో మేము మీకు విన్నవించుకుంటున్నాము. దయచేసి రామాయణపేటను మరియు మెదక్ జిల్లాను మీరు కనికరించేసి మెదక్ జిల్లా అభివృద్ధి కోసం ఒక 500 కోట్లు కేటాయించి మరియు రామాయణపేట పట్టణాన్ని ప్రత్యేక అభివృద్ధి కింద ఒక 200 కోట్లు కేటాయించేసి మరి మా అందరినీ కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి. దయచేసి మీ పర్యటనలో గమనించండి. మెదక్ ప్రాంతాన్ని విస్మరించారు. మెదక్ జిల్లా అంటే సిద్దిపేట, గజ్వేల్ అన్నట్టే చూశారు. కాబట్టి ఇక్కడ ఏమాత్రం మాకు అభివృద్ధి చేయకుండా పేరు మాది, అభివృద్ధి వాళ్ళకి జరిగింది. దయచేసి మా దీనస్థితిని గమనించి మాకు నిధులు భారీగా కేటాయించాలని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాము.